గత 15 సంవత్సరాలుగా చూస్తే మన సమస్యలను చాలా బాగా ఆకలింపు చేసుకుని చక్కగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు. అదే నాయకులు ప్రభుత్వంలోకి వస్తే దీన్ని మాకు వినిపించట్లేదు అన్నట్టుగా ఉంటున్నారు. మనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు దేశం మొత్తం మీద మనం ముందు స్థాయిలో ఉంటామని మేము ఘనంగా చెప్పగలం. మనం ఏం చేతనో వినండి. ఈ రాష్ట్రంలో ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినా, పక్క రాష్ట్రాల్లో ఏదైనా ప్రభుత్వానికి చేదోడుగా మనం చేయాలన్నా, కరోనా టైంలో మన ప్రాణాలకు తెగించి ముందుకు పని చేయాలన్నా, హుదూద్ సమయంలో ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్ ఇచ్చిన నాయకులు ఎవరో మన ఉద్యోగ వర్గం ఇచ్చింది. ఎక్కడైనా సరే మన బాధ్యతనే మనకొచ్చే 9 నెలల జీతంలోనే నిర్వర్తిస్తున్నాం. మనకొచ్చే 12 నెలల జీతం అనుకుంటున్నారేమో. మన చైర్మన్ గారు చెప్పారు 9 నెలల జీతమే మనం పొందగలుగుతాం సీనియర్స్, తప్పితే ఓ మాదిరి స్థాయిలో ఉండేవాళ్ళు 10 నెలల జీతం తీసుకుంటున్నారు. మనం కట్టిన ట్యాక్సుల్ని మళ్ళీ మనకు లెక్కల్లో చూపించడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రంలో ఉండవలసిన పోస్టుల కంటే 40% తక్కువగా 60% మంది ఉద్యోగులే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అంటే 100% 40% మంది ఉద్యోగుల యొక్క ఆ ఒత్తిడి కూడా పూర్తిగా ఇప్పుడున్న ఉద్యోగులకి తీసుకుంటున్నారు. మరి చూడండి, రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకొక 15% మంది, అంటే 132,000 మంది 2032 నాటికి ఈ రాష్ట్రంలో రిటైర్ కాబోతున్న ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే మీకున్న బడ్జెను కింద స్థాయిలో 40% ఉద్యోగులు లేరు, రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకో 15% ఉద్యోగులు తగ్గిపోతున్నారు. ఇప్పుడు వక్తలు చెప్పినట్టు, మన చైర్మన్ గారు చెప్పినట్టు క్రింద స్థాయిలో ఉద్యోగులందరినీ కూడా అవుట్సోర్సింగ్ ద్వారాగానే ప్రభుత్వం నియమిస్తాను తప్ప మీకు ఈ ఉద్యోగ జీతాలు బత్యాలు పెరిగే పరిస్థితులు లేవు. మనకి ఇవన్నీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఈ స్థాయికి, ఉద్యమ స్థాయికి వచ్చామా? లేదు. మీకు తెలియాలి, ఈ ప్రభుత్వంలో సిఎస్ గారి దగ్గర నుండి సీఎంఓ అధికారుల దగ్గర నుండి కూటమిలో ఉన్న ప్రతి నాయకుడి వద్దకి వెళ్ళి ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, ఎప్పటికప్పుడు మీరు చేయవలసింది చేసి పెడతా ఉంటే ఇంత ప్రభుత్వానికి బడ్జెట్ కూడా ఉండదు, ఎవరికి చెప్పాలో మాకు అర్థం కావట్లేదు, మీరు దయచేసి ఉద్యోగుల మీద దృష్టి పెట్టండి అని చైర్మన్ గారితో కలిసిన బృందం మేము పదే చెప్పడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా దీనికి బాధ్యత తీసుకోలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే తీసుకుని ఉంటే మేము చెప్పింది ఏంటి, గత ప్రభుత్వం 30,000 కోట్లు బకాయి పెట్టింది అని అంటే మీరు చెల్లించేయండి ఇమ్మీడియట్గానే. ఏ ఒక్క నాయకుడు అడగలేదే. మా పే స్లిప్లో చూపించండి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు బకాయిలు పెట్టకండి అని అడిగాం. ఇది తప్ప? అంటే దానికి కూడా సుముఖంగా రాలేదు. పోనీ ఇంత వరిగా ఉన్నారు, దీనికి ఏదైనా లెక్క చెబుదాం, ఇది ఇస్తాం, ఇది ఇవ్వలేం, రేపు పలానా రోజు ఇస్తాం, పలానా రోజు చేస్తామని ఏదైనా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా అంటే అది కూడా చేయట్లేదు అని అంటే ఉద్యోగులకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మీకు కోరుతున్నాం. ఇక్కడ బకాయిలు ఇచ్చామని అన్నారు, ఎవరికి బకాయిలు ఇచ్చారో ఒకసారి స్పష్టంగా చూసుకోండి. ప్రభుత్వం ఉద్యోగులకి చెల్లించవలసిన జీతం నుంచి సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రతి నెల కట్టవలసిన కంట్రిబ్యూషను అది పేరుకుపోతే దాన్ని పే చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు చాలా కాలానికి పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగులకి గత 4 సంవత్సరాల నుంచి పైసా పెరగలేదు అని అంటే ఎంత నిరుత్సాహంగా ఉంటాడో మీరు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇప్పుడు నాయకత్వంలో మీటింగ్ పెట్టింది, ఈ మీటింగ్లో అన్నీ డిసైడ్ అయిపోయి రేపొద్దున ఏదో ప్రభుత్వం చేసేస్తుందంటే అది సాధ్యం కాదనేది మీరు గుర్తించండి. మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా
మన కోసం మనం చేస్తున్న ఉద్యమం ఇది రాజకీయ పక్షాల్లాగో మిగిలిన వాళ్ళు మన కార్యకర్తలు ఉండరు. మన దానికి మనమే సైన్యం, మన ఉద్యమానికి మనమే సైన్యం. ఈ సైన్యం అలిసిపోవటం అనేది పెట్టుకోకూడదు. కొన్ని నష్టాలు జరుగుతాయి. ప్రభుత్వాలు కూడా వీళ్ళు శత్రువులుగా భావించే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవిస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగులు శత్రువులుగా భావించకండి. మేము కూడా ఉద్యోగులు ప్రభుత్వం మీద మాకు శత్రుత్వం కాదు. మాకు రావాల్సిన బకాయిలు న్యాయపరంగా చట్టబద్ధంగా ఉన్నాయి, మేము చెల్లించమని అడుగుతున్నాం. మీరు ఎంత చెల్లించగలరో చెప్పండి, ఎప్పుడు చెల్లించారో చెప్పండి. చర్చలు చేశారు, నెల రోజుల దాకా ఏ రకమైన నిర్ణయాలు ప్రకటించకపోతే ఏమనుకోవాలి ఉద్యోగులు? అంటే మీరు చెప్తారనుకోవాలా, చెప్పరనుకోవాలా, ఇస్తారనుకోవాలా, ఎవరు అనుకోవాలా? ఇది తేల్చండి. అంటే మీరు ఎవరికైనా బాధ్యత ఇచ్చి చెప్పమన్నారా, లేకపోతే ఎప్పుడొకప్పుడు పిలుద్దాం అనుకున్నారా? ఇది స్పష్టత లేకుండా పోయింది. అందుకే స్పష్టంగా ఈరోజు ఉద్యమ కార్యాచరణకి చెయ్యెత్తి ఎలుగెత్తి ప్రతి ఉద్యోగి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకొక్కటి మీరు అందరూ హామీ ఇవ్వండి, ఇక్కడ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారని వచ్చారా మీరు అందరూ? నిజంగా మీరు అనుకుంటున్నారా? చివరి దాకా నిలబడగలరా? మేము సిద్ధంగా ఉన్నామని చైర్మన్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు రేపటి నుంచే మళ్ళీ వెళ్దాం, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఏదో చేస్తున్నారని పిటిషన్స్ తోటి మళ్ళీ కంప్లైంట్లతో వస్తారా? వస్తాయి. ఉద్యమం చేసామంటే కష్టాలు రాకుండా మానవు. ప్రభుత్వం మీద మనం ప్రతిపక్షాల్లాగా కానీ పార్టీలతో ఉండేటట్టు కానీ ఏం చెయ్యం. ఎప్పుడు కూడా మన ఉద్యమాలు జరిగిన తర్వాత చర్చలే ముఖ్యం. ఆ చర్చలు జరిపిన తర్వాత కూడా నిర్ణయాలు ప్రకటించబట్టే పోతే కొత్త విధానానికి ప్రభుత్వం వెళ్తుందని ఈ అందరిలోనూ ఒక భావన వచ్చింది. కాబట్టి దాన్ని మీరు ఒక మెసేజ్గా భావించండి. మనం గతంలో కూడా మన చైర్మన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ ఒక్కరు కూడా ఎలుగెత్తి నోటి మీద నిలబడి ప్రభుత్వాన్ని భయపడిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో భయపడ్డారు. అదే టైంలో ఉద్యోగులు మాత్రం ఏపీజేఏసీ అమరావతి తరఫున 92 రోజులు భాగం మనం దీంట్లో ఉద్యమ కార్యాచరణలో ఉన్నాం. దానికి మీరందరూ కలిసి ఈ డయాస్ మీద ఉన్న రాష్ట్ర జిల్లా నాయకత్వానికి గట్టిగా తప్పట్లతోటి మీరు అభినందించాలి. సరిపోదు, చాలా గట్టిగా ఇవ్వాలి. ఎందుకని అంటా అంటే ప్రతి కార్యక్రమానికి మీరు ఎవరైనా డబ్బులు పెట్టారా, ఎవరైనా చందాలు ఇచ్చారా? వచ్చి నిలబడమని మిమ్మల్ని అడిగితే ఆ బాధ్యతలన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి ఏమైనా సంపాదన ఉందా? నాయకులుగా ఉన్నందుకు వాళ్ళే భరించారు కాబట్టి ఇంకొకసారి గట్టిగా కొట్టాలి మీరు. రేపు కూడా ఈ ఉద్యమానికి ఏదైనా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అనుకుంటేనే కానీ రాష్ట్ర నాయకత్వం డెసిషన్ తీసుకుని ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ప్రతి క్షణం మీకు చేర్చగలవు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కనిపెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోగలవు. సాధ్యమైనంత వరకు లాబింగ్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను మరొకసారి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, అనవసరమైన శత్రుత్వాన్ని ఉద్యోగుల మీద మీరు పెంచుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మా గురించి, ఉద్యోగుల గురించి పిఆర్సీ అనేది టైం అయిపోయి 23లో అయిపోయి ఇంకో 2 సంవత్సరాలు అయ్యింది. కనీసం ఇప్పుడు వేయకపోతే 28 నాటికి ఇంకో పిఆర్సీ 13వ పిఆర్సీ వేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీతో తప్ప ఎవరితోటి మేము చెప్పుకోలేము. మీరు వింటలేదు కాబట్టి మా యొక్క ఉద్యమ కార్యాచరణ ద్వారా మా అసహనాన్ని మేము తెలియజేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి గమనించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.